పుష్ప పార్ట్ 3. పుష్ప 2లో పెళ్లిలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత విలన్ మరియు ప్రతాప్ రెడ్డి పుష్ప చనిపోయాడు అని అనుకుంటారు. అక్కడ పెళ్లిలో పుష్ప ఫ్యామిలీకి చాలా గాయాలు అయి ఉంటాయి. విలన్ వెళ్లి చూస్తాడు, అందరికి గాయాలు అయి ఉంటాయి. కానీ పుష్ప మాత్రం ఆ ప్లేస్ లో కనిపించడు. బాంబ్ బ్లాస్ట్ తో పుష్ప చనిపోయాడు అని అందరికీ తెలుస్తుంది. ఇక్కడి నుంచి కథ మొత్తం మారిపోతుంది. విలన్ ప్రతాప్ రెడ్డి, జాల్ రెడ్డి, మంగళం శ్రీను ఇలా ఇంతమంది పుష్పకు వ్యతిరేకంగా మారి ఉంటారు. శేషాచలం అడవిలో ఉన్న సరుకు అలాగే ఉండిపోతుంది. ఎవరు కూలి పనికి వెళ్లేవారు కాదు. పోలీసులు చెక్ పోస్టుల దగ్గర ఎవరూ సరుకు దాటించలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఇక శేషాచలం అడవిలో సరుకును ఎవరు ఏం చేయలేరు అని మంగళం శ్రీను సిండికేట్ గా కావాలని ప్లాన్ చేస్తాడు. మొత్తం అందరూ సిండికేట్ మీటింగ్ పెట్టుకున్నాక మంగళం శ్రీను సిండికేట్ గా ఉండాలని అందరూ ఒప్పుకుంటారు. అలా తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మంగళం శ్రీను శేషాచలం అడవిలో ఎంత సరుకు ఉంటుందని చూడ్డానికి వెళ్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. శేషాచలం అడవిలో వేల టన్నుల సరుకు కనిపించడం లేదు. ఈ మధ్య చెక్ పోస్టుల దగ్గర కూడా సరుకు దాటించలేదు. మరి ఇంత సరుకు ఎక్కడికి వెళ్ళింది అని మంగళం శ్రీని తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు పోలీసులందరికీ ఒక విషయం తెలుస్తుంది. సరుకు ఏ చెక్ పోస్టు దాటలేదు. వేల టన్నుల సరుకు శేషాచలం అడవిలోనే ఉంది అని తెలుస్తుంది. అలా పోలీసులందరూ శేషాచలం అడవిని ఎంత వెతికినా సరుకు మాత్రం కనిపించలేదు. అలా పోలీసులు సరైన సమయంలో ఆ సరుకు బయటకు వస్తుంది అని, అప్పుడు చెక్ పోస్టుల దగ్గర సెక్యూరిటీని ఉంచుదాం అని అనుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. జపాన్ లో జరిగిన డీల్ కోసం పుష్ప సముద్ర మార్గం ద్వారా సుమారు 42 రోజుల పాటు అందులోనే ఉంటాడు. పుష్ప జపాన్ కు వెళ్లడానికి కారణం ఏంటంటే అన్ని వేల టన్నుల సరుకు పంపించిన డబ్బు మాత్రం ఇంకా పంపించలేదు అని ఏకంగా జపాన్ కే వెళ్తాడు. అలాగే శేషాచలం అడవి చుట్టూ ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ లోని ప్రతి ఒక్క పోలీస్ ని డబ్బుతో కొంటాడు. ఇక బన్వర్ సింగ్ కు జరిగిన అవమానంతో పుష్పని ఎలాగైనా కూలివాడిని చెయ్యాలని, సరుకును పట్టుకోవాలని చాలా కోపంతో ఉంటాడు. కానీ పుష్ప పంపించిన సరుకును శిఖావత్ పట్టుకోలేకపోతాడు. అప్పుడు పుష్ప వైల్డ్ ఫైర్ అని అందరికి చూపిస్తాడు. ఒక పక్క సీఎం తో మంగళం శ్రీను మాట్లాడతాడు. నేను సిండికేట్ గా ఉండాలని నాకు లేదు, అయినా పుష్ప చనిపోయి ఉంటాడని మీరందరూ ఎలా నమ్ముతున్నారు అని అడుగుతాడు. దాంతో సీఎం కి అర్థమవుతుంది పుష్ప మళ్ళీ వస్తాడు, ఏదో ప్లాన్ చేసి ఉంటాడు అని సీఎం అనుకుంటాడు. బాంబ్ బ్లాస్ట్ అయిన 24 రోజులకు పుష్ప శేషాచలం అడవిలో కనిపిస్తాడు. కేశవ, పుష్ప మాత్రమే అక్కడ ఉంటారు. కానీ 24 రోజులు ఎక్కడ ఉన్నారు అంటే చైనా, జపాన్, మలేషియా ఇలాంటి దేశాల్లో సరుకు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఆ సరుకును ఎక్కడికి పంపిస్తున్నారు, ఎంత డబ్బును సంపాదిస్తున్నారు అని తెలుసుకోవడానికి వెళ్లి ఉంటారు. శేషాచలం అడవిలో మొత్తం ఎంత సరుకు ఉండవచ్చు అని గమనించి ఆ చైనా దేశంలో ఒక డీల్ ని పెట్టుకుని వచ్చి ఉంటాడు. ఒక పక్క పుష్ప చనిపోయాడు అని అనుకుంటారు. అలా తిరుపతిలో ఉత్సవాలు మొదలవుతాయి. మొత్తం అన్ని చెక్ పోస్టుల దగ్గర పోలీసులు చాలా మంది ఉంటారు. సరుకు ఎలా వెళ్తుంది అని అనుకుంటారు. అలా మొత్తం 2 రోజులు జరిగిన ఉత్సవాలలో చెక్ పోస్ట్ నుంచి ఎలాంటి సరుకు పోలేదు. పోలీసులు అందరూ ఇలా అనుకుంటారు, మనకు తెలిసింది ఫేక్ న్యూస్ అని అనుకుంటారు. కానీ అంతలోనే పోలీసులకు ఒక విషయం తెలుస్తుంది, సరుకు మొత్తం చెన్నైకి వెళ్ళింది అని. అది ఎలా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఇంతకీ ఆ సరుకు ఎలా వెళ్ళింది అంటే ఒక పక్క తిరుపతిలో ఉత్సవాలు జరుగుతుంటాయి. మరో పక్క కేశవ ప్లాన్ ప్రకారం సరుకును చెక్ పోస్ట్ ను దాటించి ఉంటాడు. కానీ ఒక పక్క పుష్ప చనిపోయాడు అని, పుష్ప గురించి ఏం తెలియడం లేదు అని అందరికి సిండికేట్ మీద కన్ను పడుతుంది. ప్రతి ఒక్కరూ శేషాచలం అడవిని భాగాలుగా చేసుకుందాం అని సీఎం అలాగే అందరూ సిండికేట్ మీటింగ్ ను పెట్టుకుంటారు. అప్పుడు ఒక్కసారిగా పుష్ప ఆ ప్లేస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మొత్తం బాంబ్స్ ని పెట్టుకుని విధ్వంసాన్ని సృష్టిస్తాడు. అప్పుడు మంగళం శ్రీను పుష్ప వచ్చాడు అని అంటాడు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చూపించడానికి చిన్న గ్యాప్ ఇచ్చా, అయినా నేను లేకున్నా సరుకు చెన్నైకి వెళ్ళింది. అప్పుడైనా అనుకోవాల్సింది పుష్ప ఉన్నాడు అని. అయినా ఈసారి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని ప్రతాప్ రెడ్డికి పుష్ప వార్నింగ్ ఇస్తాడు. శేషాచలం అడవిలో సరుకు చాలానే ఉంది. ఒక రోజు కేశవ పుష్పతో ఇలా అంటాడు, చాలా సరుకు అడవిలోనే ఉంది అని.
ప్రతాప్ రెడ్డికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అని కేశవ పుష్పను అడుగుతాడు. దానికి పుష్ప వందలాది కంటైనర్లను శేషాచలం అడవిలో గవర్నమెంట్ సీల్ అలాగే పుష్ప బ్రాండ్ తో శేషాచలంలో ఉన్న సరుకును కంటైనర్లలో ఉంచుతాడు. దాంతో ఎవరు వాటిని ఓపెన్ చేయలేరు అని పుష్ప అంటాడు. అప్పుడే అక్కడికి బన్వర్ సింగ్ షికావత్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. షికావత్ చనిపోయాడు కదా, మళ్ళీ ఎలా వచ్చాడు అని అనుకోవచ్చు. పార్ట్ 2 లో సరుకు మొత్తం బ్లాస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి షికావత్ బయటపడతాడు. అందరూ షికావత్ చనిపోయాడు అని అనుకుంటారు, కానీ షికావత్ బతికే ఉన్నాడు అని పుష్పకు ముందుగానే తెలుసు. అందువల్ల పెళ్లిలో బ్లాస్ట్ జరిగినా తప్పించుకుంటాడు. సరుకును మొత్తం పంపించడానికి సిద్ధంగా కంటైనర్లలో ఉంచుతాడు. సుమారు 5,000 కోట్ల డీలింగ్ ను మాట్లాడుకుని ఉంటాడు. ఆ సరుకును ఎలాగైనా విదేశాలకు పంపించాలని పెద్ద పెద్ద షిప్లను ఏర్పాటు చేసుకుని ఉంటాడు. ఒక పక్క ప్లాన్ ప్రకారం పుష్ప అన్ని చెక్ పోస్టులను రాత్రికి రాత్రి పుష్ప చెక్ పోస్టులుగా మార్చుకుని ఉంటాడు. అలా వందలాది కంటైనర్లు ఆ చెక్ పోస్టుల నుంచి వెళ్లిపోతాయి. ఇంకా చాలా సరుకు శేషాచలం అడవిలోనే ఉంటుంది. కొన్ని వందల షిప్లు సరుకుతో లోడ్ అయి ఉంటాయి. ఒక్కసారిగా మొత్తం సరుకు విదేశాలకు చేరేలా పుష్ప ప్లాన్ చేస్తాడు. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. అలా పుష్ప సీఎం తో కలిసి ఇలా అంటాడు, నాకు దేశం మొత్తం కావాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందని అడుగుతాడు. దానికి సీఎం కొన్ని 100 కోట్లు కావాలి అని అంటాడు. దానికి పుష్ప తగ్గేదేలే అని అంటాడు. దేశాన్ని పుష్ప బ్రాండ్ గా మారుస్తాడు. సరుకు వేలాది షిప్లతో విదేశాలకు పంపిస్తాడు. ప్రతాప్ రెడ్డికి షికావత్ కి వార్నింగ్ ఇచ్చే టైం వచ్చింది అని వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ ను ఉంచి స్మగ్లింగ్ జరుగుతుందని షికావత్ ని ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తాడు. అయితే పుష్పను అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ పుష్పకు మరో శత్రువు ఉన్నాడు అని తెలుస్తోంది. వాడిని చంపడానికి మలేషియాకు పుష్ప వెళ్తాడు. అక్కడ ఆ విలన్ ని ఆ స్థావరాలను మొత్తం నాశనం చేసి విధ్వంసాన్ని సృష్టిస్తాడు. కానీ అంతలోని మలేషియా గవర్నమెంట్ పుష్పను స్మగ్లర్ అని అరెస్ట్ చేస్తుంది. అలా పుష్ప ఆ తర్వాత ఏం చేస్తాడు అదంతా తెలుసుకోవాలంటే పుష్ప పార్ట్ 4 అని కమెంట్ చేయండి. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.